పార్టీ నుంచి ఎక్స్-ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే శశిధర్ రెడ్డి గారు. నమస్కారం అండి. శశిధర్ రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది బడ్జెట్ మొత్తం చూసినప్పుడు? మనం రాష్ట్రాల కేటాయింపుల గురించి, ముఖ్యంగా తెలంగాణ కేటాయింపుల గురించి తర్వాత చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ చెప్పాలి. అంటే ఇది ప్రధానమైనటువంటి అందరికీ కూడా నమస్కారం అండి. నేను మెదక్ మాజీ ఎమ్మెల్యేను. ప్రధానంగా ప్రజలు దాదాపుగా 16 సీట్లలో ఒకవైపు కాంగ్రెస్ ను ఒకవైపును బీజేపీని గెలిపించి ఇద్దరు కలిసి తెలంగాణకు పూర్తిగా మొండి చేయి తీసుకొచ్చినారు. ఈ బడ్జెట్ కామన్ మ్యాన్ కు సంబంధించి కామన్ మ్యాన్ కి ఏమాత్రం కూడా ప్రయోజకరంగా లేదు. ఇది పూర్తిగా అప్పర్ కమ్యూనిటీకి, ఆ తర్వాత అప్పర్ క్లాస్ కి, మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి అప్పర్ క్లాస్ వాళ్ళకే ఇది పూర్తిగా బడ్జెట్ రూపొందించినట్టుగా ఉంది. ప్రధానంగా 2024లో తెచ్చినటువంటి బడ్జెట్ అది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బడ్జెట్ గా ఇప్పుడున్నటువంటి ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రధానంగా ఢిల్లీ నగరంలో, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిండు. రాబోయే కాలంలో కూడా అదేవిధంగా 26లో ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, 27లో గుజరాత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా కేవలం ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ గానే ఇది ఉంది తప్ప ఏమాత్రం కూడా బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు, అంటే దాదాపుగా దేశంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ టు కరెక్షన్ 29-30 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇది ఏమాత్రం కూడా కాదు. కాబట్టి ఇది కామన్ మ్యాన్ బడ్జెట్ కానే కాదు, కేవలం 3-4 రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ గానే నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా పన్నుల రూపకంలో 1,00,000 కోట్ల రూపాయలు మరి కేంద్రానికి పంపిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, కానీ అందులోంచి కేవలం కనీసం 1,00,000 కూడా ఈ రాష్ట్రానికి రాకపోవడం చాలా శోచనీయం. ముఖ్యంగా బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి మంత్రులుగా ఉన్నారు. మరి మంత్రులుగా ఉండే అనేక సార్లు మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి నిధులు కేటాయిస్తున్నాం, నిధులు తెస్తున్నాం అన్నారు కదా. మరి ఏ విధమైనటువంటి నిధులు తీసుకురాకపోవడంతో తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తిగా నిరాశతో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ రైట్ ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచే రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు నమస్తే. నమస్కారం. రామ్మూర్తి గారు, మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? బడ్జెట్ అనేది అరిచేతిలో వైకుంఠం చూపి చాలా సున్నితంగా ఈ దేశ ప్రజలని మోసపూరితమైన ఒక మాటల్లో నింపినట్టు అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఇప్పుడు ఆ మేడమే మాట్లాడుతూ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అనే ఒక శ్లోకం చదివి మొదలుపెట్టింది. మరి మట్టిని నమ్ముకున్న కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? మట్టితోటే బతుకుతున్న ఈ దేశంలో ఉన్న ప్రజల్ని ఎందుకు మర్చిపోయారనేది ఇక్కడ క్వశ్చన్. కాబట్టి వాస్తవానికి 11 ఏళ్ల తర్వాత అయినా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత చేస్తారు. ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుంది. 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. అటు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. 8+8+8 16 కావాలి, కానీ 8-8 0 అయిపోయింది. కాబట్టి ఇప్పుడైనా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ యొక్క శక్తి ఏందో ప్రజలకు అర్థమైంది. వాళ్ళు లేకపోవడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుందో, మన గొంతును అక్కడ వినిపించే శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని క్లియర్ గా దేశ ప్రజలకి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి ఎంతవరకు సాధించిందని క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా రామ్మూర్తి గారు. విభజన హామీలు కూడా మీరు సాధించలేకపోయారు కదా గతంలో. మనం ఉండటం వల్లనే కొన్ని అయినా వచ్చినాయి. అంటే ఆ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ కొన్ని అయినా వచ్చినాయి. ఇప్పుడు అది కూడా లేదు. మేము అనుకున్నాము కనీసం కోచ్ ఫ్యాక్టరీ మళ్ళీ వస్తుంది, లేదా వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి నిధులు కేటాయిస్తారు, లేదా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకానికి కనీసం జాతీయ హోదా ఇస్తారు, లేదా ఐఐఎం లాంటివి వస్తాయి, నవోదయ కాలేజీలు లాంటి స్కూల్ లాంటివి వస్తాయి అనుకున్నాము. ఏది కూడా ఒక్కటి కూడా అడిగే పరిస్థితి లేదు. అక్కడికి పోయి వాళ్లకు చెప్పులు మోయడానికి బీజేపీ ఎంపీలు పనిచేస్తున్నారు తప్ప, వాళ్ళకు ఆలోచన చేయడానికి పనిచేస్తున్నారు తప్ప, తెలంగాణ అభివృద్ధి కోసం కానీ తెలంగాణ ప్రజల మనోభావాలని
గెలిపించడంలో, ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎంపీలు పని చేయడం లేదని చాలా క్లియర్ గా వాళ్ళ పార్టీని పెంచుకోవడానికి